హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2024కి సంబంధించి తెలంగాణలో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కన్వీనర్ కోటా వరకు ఎన్ని మార్కులు ఉంటే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కన్వీనర్ కోటాకు సంబంధించింది మాత్రమే. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చుతుందా లేదా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయొచ్చు. ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సార్ మాకు ఇప్పటికీ కూడా కౌన్సిలింగ్ రిలేటెడ్ అర్థం అవ్వట్లేదు, సో మాకు తెలియట్లేదు, మేము మీతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాం, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నామంటే 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ మీకు డీటెయిల్స్ చెప్తారు. మీరు జాయిన్ అయిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. సో వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తారు. ఆయుష్, బీడీఎస్ రిలేటెడ్, ఎంబీబీఎస్ రిలేటెడ్ కంప్లీట్ గైడెన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే తెలంగాణలో మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు, కానీ పార్ట్స్గా ఇచ్చారనమాట. సో దాంట్లో ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చాడు, పిటిషనర్ ఎలిజిబుల్ ఇచ్చాడు, పిటిషన్ నాట్ ఎలిజిబుల్ ఇచ్చారు, ఫైనల్ నాట్ ఎలిజిబుల్ ఇచ్చారు. అక్కడ ఉన్న సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అది మీ మెరిట్ ర్యాంక్ అనమాట. సో ఆ మెరిట్ ఏదైతే ఉందో, మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దాని ఒక ప్రాపర్ వేలోకి తీసుకొచ్చి visionupdate.in అనే వెబ్సైట్లో ఇచ్చాము. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు కట్ ఆఫ్లోకి వెళ్లే ముందు నేను చెప్తున్నాను, కట్ ఆఫ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీరు ఎవరినైనా ఫాలో అవ్వండి, అది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇదే పర్ఫెక్ట్గా ఉంటుందని నేను చెప్పాను. ఓకేనా? సో నేను ఏ బేసిస్లో తీసుకున్నాను అనేది చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అప్లై లిస్ట్ వచ్చినప్పుడు నేను కట్ ఆఫ్ చెప్పాను. ఓకేనా? అప్పుడే చెప్పాను ఇది 95% ఈ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది 95% కన్ఫర్మ్ అవ్వచ్చు అని. ఇప్పుడు కొత్తగా కేవలం 132 మెంబర్స్, అప్పుడు కూడా నాన్ లోకల్ 990+ మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళని తీసేసి నేను కట్ ఆఫ్ చెప్పాను. సో దీంట్లో 132 మెంబర్స్ మాత్రమే ఎక్కువగా ఇప్పుడు మెరిట్ లిస్ట్ యాడ్ అయ్యారు. ఈ 132 మెంబర్స్ పెద్దగా ఇంపాక్ట్ అనేది ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే అన్ని క్యాస్ట్లలో ఉంటారు కాబట్టి. సో మనం మార్క్ చెప్తున్నాం, ర్యాంక్ చెప్పట్లేదు కాబట్టి ఇది పెద్దగా ఇంపాక్ట్ అనేది చూపించదు. కట్ ఆఫ్లలో కొంచెం 1-2 మార్కులు అటు ఇటుగా అవ్వడానికి అయితే ఛాన్స్ అనే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే అప్పుడు నేను కట్ ఆఫ్ చెప్పినప్పుడు మల్లారెడ్డి కాలేజ్ ఉండేది. ఓకేనా? మల్లారెడ్డి కాలేజ్ ఉండేది. మల్లారెడ్డి కాలేజ్లో 200 సీట్స్ కన్వర్స్ కూడా సీట్స్ పోయినాయి. దానికి రీప్లేస్మెంట్ లాగా మనకు 4 మెడికల్ కాలేజ్, అడిషనల్ గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 4 మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. కుత్బుల్లాపూర్, మెదక్, మహేశ్వరం, భువనగిరి వీటికి వచ్చాయన్నమాట. ఒక్కొక్కటి 50 సీట్స్. సో దాదాపుగా 43 సీట్స్ అనేవి మనకు అవైలబుల్ గా ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ మెరిట్ ర్యాంక్ కి సీట్లకి ఈ ఇయర్ సీట్లకి ఒక 28 మైనస్ అయినాయి అనమాట. 28 సీట్స్ మాత్రం మైనస్ అయినాయి. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది సీట్ మ్యాట్రిక్స్. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది అనమాట. ఓకే, దాంతో పాటు ఏఐక్యూకి ఎంతమంది వెళ్తున్నారు అనేది మనకు తెలంగాణలో క్లారిటీ లేదు. కేవలం 124 మెంబర్స్ మాత్రమే మ్యాప్ అవుతా ఉన్నారు ఏఐక్యూ రౌండ్ 2కి. మరి చాలా తక్కువ మంది అనమాట. ఈ 124 మెంబర్స్ కూడా పెద్దగా మనకు వ్యాలిడ్ ఎవ్వరు. ఎక్కువగా 200-250 మెంబర్స్ వెళ్తున్నారు అంటే యూజ్ అవుతుంది అనమాట. చాలా మంది స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ ఉంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడానికి. ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి గాంధీ ఉస్మానియా తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది, కానీ విభాషణ పెట్టట్లేదు. అట్లీస్ట్ ఇప్పటికైనా మీ మెరిట్ క్యాండిడేట్స్, మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి చెప్పండి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 పార్టిసిపేట్ చేయమని చెప్పండి. ఇదొక ఫ్యాక్టర్. ఓకేనా? నెక్స్ట్ ఫ్యాక్టర్ అదే సీట్ మ్యాట్రిక్స్ ఒకటి, ఆల్ ఇండియా కోటాకి వెళ్తున్నారు ఒకటి, హారిజాంటల్ రిజర్వేషన్. ఓకేనా? హారిజాంటల్ రిజర్వేషన్ 33% రిజర్వేషన్ ఉమెన్ కోటా అండ్ పీడబ్ల్యూడి కోటా. ఎన్సీసీ అంటే గ్రేస్ మార్క్స్ ఇచ్చేసారు, అండ్ క్యాప్ కోటా. ఇవన్నీ కూడా లేవు అనుకోని, ఎందుకంటే ఇవన్నీ చేసి కట్ ఆఫ్ ఇవ్వాలంటే ఇంకా మనం అలాట్మెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇవి 4th పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎంఆర్సి. ఓకేనా? ఎంఆర్సి ప్రీవియస్ ఇయర్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎంఆర్సి తీసుకున్నారు, ఈ ఇయర్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎంఆర్సి తీసుకోవడానికి ఛాన్స్ ఉన్నాయి అనేది బేస్ చేసుకొని, ఈ 4 ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని నేను కట్ ఆఫ్ అనేది చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ అనేది +5 మార్క్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు +5 మార్క్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏఐక్యూకి వెళ్ళినప్పుడు, ఆ పర్టికులర్ క్యాస్ట్ లో ఎక్కువ మంది ఎంఆర్సి తీసుకున్నప్పుడు. ఓకేనా? ఈ 2 ఫ్యాక్టర్స్లలో మనకు నేను చెప్పే కట్ ఆఫ్ అనేది +5 మార్క్స్ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఈ కట్ ఆఫ్, నేను చెప్పే కట్ ఆఫ్ అనేది డౌన్ అవుతుంది. ఎప్పుడు డౌన్ అవుతుంది అంటే 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి కొత్తగా పర్మిషన్ వచ్చినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ అంటే సర్క్యులేట్ అవుతుంది. ఆ కాలేజీలకు కూడా పర్మిషన్ వస్తే సో కట్ ఆఫ్ తగ్గడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫ్యాక్టర్స్. ఓకేనా? ఈ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని 2023 డాటాని బేస్ చేసి 2024 కట్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్న డాటాని బేస్ చేసుకొని కట్ ఆఫ్ చెప్తాను, చూడడానికి ట్రై చేయండి. సో ఓపెన్ కాంపిటీషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓసీ వాళ్ళకి సంబంధించి, అండ్ దాంతోపాటు బీసీబీవీ వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ క్యాస్ట్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అన్ని క్యాస్ట్లకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓపెన్ కాంపిటీషన్ అనేది అలానే ఉంటుంది.
సో ఇక్కడ నేను చెప్తున్న కట్ ఆఫ్లలో బీసీఈ కట్ ఆఫ్ అనేది మాత్రం నాకు ఒక క్లారిటీ మిస్ అయింది, మిగతా అన్నిట్లలో క్లారిటీ ఉంది. ఓకే, సో టోటల్గా మనకున్న సీట్స్ ఎన్నంటే 5655 సీట్స్ ఉన్నాయి. దీంట్లో 330 రిజర్వ్ ఫర్ మైనారిటీ, 200+ సీట్స్ రిజర్వ్ ఫర్ ఈడబ్ల్యూఎస్. ఓకేనా, సో దీంట్లో మనకు ఒక +28 సీట్స్ అనేవి అంటే లెస్ అయినాయి, 28 సీట్స్ అనేవి లెస్ అయినాయి. ఓపెన్ లో 2357 సీట్స్ ఉన్నాయండి, 2300 సీట్స్ ఉన్నాయి. ఇలా మీరు క్యాస్ట్ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయనేది చూసుకోవచ్చు. ఈ సీట్స్ మాత్రమే మీకు కట్ ఆఫ్ ని ఎక్స్పెక్ట్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ సీట్స్ మీకు తెలిస్తేనే మీకు ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఏంటని తెలుస్తుంది. ఇప్పుడు ఎస్సీ అనుకోండి 33% ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది, 5% పీడబ్ల్యూడీ రిజర్వేషన్ ఉంటుంది, క్యాప్ రిజర్వేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని తీయలేము, ఎగ్జాక్ట్ సీట్ మ్యాట్ తీయడం అనేది కుదరదు అనమాట. కాబట్టి నేను టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ ఇంతకు మించి తగ్గుతుంది అంటే కొత్త కాలాలు వస్తేనే తగ్గుతుంది, లేకపోతే తగ్గడానికి అయితే ఛాన్స్ అనేవి లేవు. సో ఓసీకి సంబంధించి ఓకేనా, ఓసీకి సంబంధించి 2023 ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని తర్వాత 2024ని కంపేర్ చేస్తా. సో మనకు 2023లో 452 మార్కుల దగ్గర కట్ ఆఫ్ అయింది. అప్పుడు స్టేట్ మెరిట్ ర్యాంక్ ఎంత అంటే 7919. అప్పుడు ఏయూ వాళ్ళు, ఎస్వియు వాళ్ళు, నాన్ లోకల్ క్యాండిడేట్స్, ఈ 3 కేటగిరీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకు మెరిట్ లిస్ట్ లో ఇంక్లూడ్ అయ్యారు. కాబట్టి 7919 దగ్గర స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది ఉంది. ఓకేనా, అప్పుడు మనకున్న సీట్స్ ఏంటంటే 2477 ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్. ఓకేనా, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ 2477 సీట్స్ ఉన్నాయి. 2477 సీట్స్ ఉన్నప్పుడు మనకి ఎంతమంది సీట్స్ ఫిల్ అయ్యారు అంటే 1303 స్టూడెంట్స్. ఓకేనా, 1303 ఓసీ క్యాండిడేట్స్ కి 2023లో ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ కి 2023లో తెలంగాణలో సీట్ రావడం జరిగింది. ఓకేనా, సీట్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ బేసిస్ ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ 2557 సీట్లు ఉన్నాయి. ఓకేనా, 2557 సీట్లు ఉన్నాయి. ఈ సీట్స్ ఏమో యుఎన్ఆర్ సీట్లను కలుపుకొని, ఓకేనా, యుఎన్ఆర్ సీట్లను కలుపుకొని అప్పుడు యుఎన్ఆర్ క్యాండిడేట్స్ ఉన్నారు. యుఎన్ఆర్ క్యాండిడేట్స్ ఉన్నప్పటికీ కూడా 1303 మంది క్యాండిడేట్స్ ఫిల్ అయ్యారు. ఇప్పుడు ఈ 2557 సీట్స్ ఉన్నాయి కదా, ఇవి వితౌట్ యుఎన్ఆర్ అన్నమాట. లో ఈ సంవత్సరం 2557 సీట్స్ ఉన్నాయి. ఇవి నో యుఎన్ఆర్ సీట్స్. ఓకేనా, నాన్ లోకల్ సీట్స్ అనేవి లేవు, ఇంకా నాన్ లోకల్ సీట్స్ లేకుండా లేవన్నమాట. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ పర్సంటేజ్ తీసుకుంటే ఎగ్జాక్ట్ గా మనకు ఒక 1351 మంది స్టూడెంట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నది. ఈ సంవత్సరం కొత్తగా సీట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 1351 మంది సీట్స్ వస్తాయి ఎగ్జాక్ట్ గా లాస్ట్ ఇయర్ లాగానే అనుకుంటే. టాప్ 1351 మెంబర్స్ కి సీట్స్ వస్తాయి. కానీ నేను ఎక్కడి వరకు తీసుకున్నా అంటే 1430 వరకు తీసుకున్నా. 1430 వరకు తీసుకున్నా. ఎలా తీసుకున్నావు నువ్వు 1430 అని అంటే, ఇప్పుడు చూడండి మనకు కొత్తగా యుఎన్ఆర్ లాస్ట్ ఇయర్ ఫిల్ అయిన యుఎన్ఆర్ సీట్స్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఫిల్ అయిన సీట్స్, అవి ఎక్స్ట్రాగా యాడ్ అవుతున్నాయి. వాటితో పాటు ఓకేనా, వాటితో పాటు మనకు 400 సీట్స్ వచ్చినాయి. 8 మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, వాటిలో 400 సీట్స్ వచ్చినాయి. కానీ 200 సీట్స్ ఏమో మల్లారెడ్డితోని రీప్లేస్ అవుతున్నాయి. ఇంకొక అడిషనల్ గా 200 సీట్స్ ఉన్నాయి. అంటే టోటల్ గా మనకు 300 సీట్స్ వస్తున్నాయి. ఓకేనా, 300 సీట్స్ ఎక్స్ట్రాగా వస్తున్నాయి. ఈ 300 సీట్స్లలో 150 సీట్స్ అనేవి ఓసీలో ఉంటాయి. ఓపెన్ లోనే 150 సీట్స్ ఉంటాయి. ఓకేనా, 150 సీట్స్ ఉంటాయి కాబట్టి సో ఈ 150 సీట్స్లలో ఒక 80 to 90 సీట్స్, ఓకేనా, 80 to 90 సీట్స్ ఓసీ క్యాండిడేట్సే తీసుకుంటారు. వితౌట్ ఎంఆర్సీ ఓసీ క్యాండిడేట్సే తీసుకుంటారు అనుకొని టాప్ 1430 మెంబర్స్ మీకు మెరిట్ లిస్ట్ లో ఉన్న టాప్ 1430 ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సీట్ వస్తుంది అని తీసుకోవడం జరుగుతుంది. క్యాలిక్యులేషన్ అర్థమైందా? సో 300 సీట్స్ వస్తున్నాయి, దాంట్లో 150 సీట్స్ ఓపెన్ లో ఉంటాయి. సో దాంట్లో కొన్ని సీట్స్ ఒక 80 సీట్స్ వరకు, ఓకేనా, ఒక 80 సీట్స్ వరకు ఓపెన్ కాంపిటీషన్ లో ఉన్న స్టూడెంట్స్ తీసుకుంటారు అనుకుంటే 4065 ఎక్స్పెక్టెడ్ మెరిట్ ర్యాంక్, 501 కట్ ఆఫ్. అన్నా ఏంటన్నా నువ్వు ఇంతకుముందు 499 అని చెప్పినావు కదా, 497 అని చెప్పినావు కదా అంటే 132 మెంబర్స్ యాడ్ అని చెప్పారు కదా. దాంతో పాటు మనకు ఎన్సీసీ యాడ్ అవ్వడం వల్ల గ్రేస్ మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ యాడ్ అవుతే ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ అనేది 501కి వెళ్ళింది. ఓకేనా అన్న, 501 తగ్గుతుందా? 501 తగ్గుతుంది. ఒక ఫ్యాక్టర్ ప్రైవేట్ కాలేజ్ పర్మిషన్ వచ్చినప్పుడు, సెకండ్ ఫ్యాక్టర్ ఎంఆర్సీలు ఎక్కువగా పోనప్పుడు. ఎంఆర్సీ అంటే ఏంటంటే ఒక కేటగిరీ క్యాండిడేట్ ఓపెన్ లో తీసుకొని తన రిజర్వేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వేకేట్ అయ్యే ఓపెన్ కాంపిటీషన్ సీట్ ఏదైతే ఉందో అది ఎంఆర్సీ అవుతుంది అనమాట. సో ఎక్కువ మంది ఎంఆర్సీ తీసుకోకపోతే, ఓకేనా, నో ఎంఆర్సీ ఎక్కువగా హై ఎంఆర్సీ లేకపోతే
అండ్ ప్రైవేట్ కాలేజ్ పర్మిషన్ వస్తే ఈ కాంపిటీషన్ అనేది డౌన్ అవుతుంది. ఈ 501 అనేది డౌన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రెండు ఫ్యాక్టర్ లేవు, ప్రీవియస్ ఇయర్ లాగానే ఎంఆర్సీ ఉంది, రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పర్మిషన్ రాలేదు అంటే 501 పైకే కట్ ఆఫ్ ఉండడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇది నేను ఎక్స్పెక్టెడ్. ఓకేనా. నెక్స్ట్ క్యాస్ట్లలో బీసీబీ క్యాస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇక్కడ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో బీసీబీలో 434 ఉంది, లాస్ట్ ఇయర్ మెరిట్ 9297, ఇది ఇంక్లూడింగ్, ఓకేనా, ఇంక్లూడింగ్ యుఎన్ఆర్ క్యాండిడేట్స్, ఏయు ఎస్వియు నో నాన్ లోకల్ క్యాండిడేట్స్. 494 సీట్సే ఉన్నాయి మనకు. 494 సీట్స్ లాస్ట్ ఇయర్ ఉన్నాయి. 494 సీట్స్లలో 1010 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సీట్స్ వచ్చినాయి. ఓకేనా, 1010 సీట్స్ వీళ్ళకు రావడం జరిగింది. సో ఈ ఇయర్ ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 510 సీట్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్లీ తెలంగాణ లోకల్స్ ఓన్లీ, తెలంగాణ లోకల్ సీట్స్ ఓన్లీ. సో కాబట్టి నేను ఏం చేశానంటే 1010 సీట్స్ ఉన్నాయి కదా, సో 1062 తీసుకుంటున్నా, టాప్ 1062 బీసీబీ క్యాండిడేట్స్ తీసుకుంటున్నా. ఓకేనా, సేమ్ ఎంఆర్సీతో చేస్తే 1042 వస్తుంది, కానీ కొత్తగా సీట్లు ఉన్నాయి కదా, సరే ఆ సీట్లలో ఒక 10 to 15 సీట్స్. ఓకేనా, 200 సీట్స్ అంటే 300 సీట్స్ కాబట్టి 10% ఆఫ్ ద సీట్స్ వీటికి వచ్చినా కూడా ఒక 30 సీట్స్ అడిషనల్ గా ఇంకొక 30 సీట్స్ తీసుకుంటే 1010 నుంచి 1062 టాప్ 1062 బీసీబీ క్యాండిడేట్. ఓకేనా, టాప్ 1062 బీసీబీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెరిట్కి తీసుకున్న 5443 ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ 476 కట్ ఆఫ్. ఈ 476 కట్ ఆఫ్ కూడా డౌన్ అవుతుంది. ఎప్పుడు డౌన్ అవుతుంది అంటే ప్రైవేట్ కాలేజ్ వచ్చినప్పుడు, సెకండ్ వచ్చేసరికి ఎంఆర్సీస్ అనేవి ఎక్కువగా తీసుకున్నప్పుడు, థర్డ్ వచ్చేసరికి ఏఐక్యూకి బీసీడీ బీ క్యాండిడేట్స్ ఎక్కువ మంది వెళ్ళినప్పుడు. ఓకేనా, ఈ 3 ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని ఈ కట్ ఆఫ్ అనేది డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అన్న ఎంత డౌన్ అవుతుంది, ఎంత ఎంఆర్సీ తీసుకుంటారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అన్న ఎంత డౌన్ అవుతుంది, ప్రైవేట్ కాలేజ్ ఎన్ని వస్తాయి, ఎన్ని సీట్లు ఉంటాయి అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అన్న ఇంకెంత డౌన్ అవుతుంది, ఎన్ని ఏఐక్యూ సీట్లు మన వాళ్ళు వెళ్తారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇయర్ నేను చూసాను కేవలం 124 మెంబర్స్ మాత్రమే మనకి ఏఐక్యూలోకి వెళ్ళినట్టయితే కనిపిస్తుంది. పాసిబిలిటీ ఉంది ఏఐక్యూకి వెళ్ళడానికి, మరి ఎందుకో వెళ్ళలేదు. ఇప్పటికైనా మీ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే, మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వాళ్ళకు చెప్పడానికి అయితే ట్రై చేయండి ఏఐక్యూకి వెళ్ళమని. ఓకేనా, సో ఈ పీడిఎఫ్ ఉంటుంది, ఈ పీడిఎఫ్ నేను షేర్ చేస్తాను. ఈ పీడిఎఫ్ లో ఉన్న అన్ని క్యాస్ట్లకు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం తీసుకుంటే మనకు ఎస్సీ 440, ఎస్టీ 448, బీసీఏ 430, బీసీబీ 476, బీసీసీ 434, బీసీబీ 483, బీసీఈ 477, ఓపెన్ 501. ఇవి మన ఛానల్ నుంచి ఇస్తున్న ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఒక్కొక్క మెంటర్ ఒక్కొక్క రకంగా ఇచ్చుండొచ్చు, వాళ్ళకున్న ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఇచ్చుండొచ్చు. ఇది మనం ఇస్తున్న కట్ ఆఫ్ లాస్ట్ రౌండ్ వరకు ఇది అవ్వచ్చు. ఓకేనా, ప్రీవియస్ కట్ ఆఫ్ కి ఈ కట్ ఆఫ్ కి సో కొంచెం ఓపెన్ కాంపిటీషన్ లోనే మనకు కట్ ఆఫ్ పెరిగినట్టయితే అనిపిస్తుంది. అదే మల్లారెడ్డి కాలేజ్ ఉండుండి 2 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చుంటే ఈ కట్ ఆఫ్ 450 కూడా వస్తుంది, 450 కూడా వస్తుంది. కానీ డౌన్ అయినప్పుడు ఆ కాలేజ్ వచ్చినప్పుడు, కానీ మల్లారెడ్డి కాలేజ్ రాదు, కొత్తగా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు ఇంకొక 10 మార్క్స్ తగ్గడానికి ఉంటుందా లేదా అనేది అప్పుడు ఉన్న కాంపిటీషన్ బట్టి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీలైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.